దిస్ ఈజ్ అవర్ నియరెస్ట్ డిమార్ట్, బిగ్గెస్ట్ డిమార్ట్ నియర్ ఇన్ కుషాయిగూడ, నియర్ మై హౌస్ ఓన్లీ. సో ఇది ఇక్కడ ఇన్ని చాలా డెవలప్ చేశారనమాట. ఇక్కడ ఇంత షెడ్లు వేసి చాలా వెహికల్స్కి, అందులో పిజ్జా సెంటర్లు, ఐస్ క్రీమ్ సెంటర్లు అన్నీ చాలా. రోజుకు ఒక 2-3 లక్షల సేల్స్ ఉంటాయి ఇక్కడ. 12 దాకా ఉంటుంది. డీమార్ట్కి వెళ్తే పెద్ద సేల్స్ తెచ్చుకోవాలన్నమాట. పెద్ద సేల్స్కి వెళ్ళాలి అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి చాలా ఒకేసారి చాలా పెద్ద అమౌంట్ తీసుకుపోయి చాలా మెటీరియల్ తెచ్చుకోవాలన్నమాట. షాపింగ్కి చాలా టైం అయింది అనుకోండి, ఇక్కడ పిజ్జా, ఐస్ క్రీమ్లు తిని అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కూర్చోడానికి ఇది డీమార్ట్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి పోయినామనుకోండి పద్యమే, ఏది దొరకదు. అక్కడే ఏంటంటే లాస్ట్ అంటాను, వి లాస్ట్ వే అంట కదా, అలా ఉంటుందన్నమాట. అడవిలో ఉంటుంది. లోపల పోయినాక దారి తెన్ను లేకుండా అలా మిగిలిపోతున్నాం, అలా ఉంటుందన్నమాట. డీమార్ట్లో థిక్ ప్లాస్టిక్ కవర్లో వాళ్ళే ప్యాక్ చేసేస్తారు. అంటే బాగా థిక్గా ఉంటుంది, ఎయిర్ టైట్గా ఉంటుంది. మనమే అన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడ పోవాలి. ఇక్కడ ట్రాలీలు తీసుకపోతే అసలు కదలు రాదు, అసలు అంత రష్ ఉంటుంది. అన్నీ రోజు ఫిల్అప్ అయి ఉంటాయి. ఇదంతా రేషన్ ప్రొవిజన్ మొత్తం. ఇదంతా నాన్ స్టిక్, ఇది బ్రాస్, ఇది క్లాస్, ఇవన్నీ కూడా షాంపూస్, ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్. ఇది కూడా అంతే, డ్రాప్స్ ఐటమ్స్. అసలు ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ఏసీలు, బాబా కాళ్ళు నొప్పిలేస్తాయి. ఇదంతా గ్యాస్ స్టవ్స్ కొత్తవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వారం కల్లా మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోతే మళ్ళీ తెస్తూ ఉంటారు. నేను తెచ్చినవి నచ్చవు, నువ్వు రా వచ్చి చూసుకో రాక్షసి అని చెప్తున్నాడు. ఈ పిల్లోని కూర్చోబెట్టి తిరుగుతున్నాడు. ఈ డీమార్ట్లో మాత్రం ఇసగేస్తే అసలు కిక్కిరిసి జనం ఎక్కడ నిలబడరాదు, కూర్చోరాదు. విపరీతమైన రష్. ముందు కూర్చోవస్తుంది కానీ, కూర్చోవడానికి ఉంది కానీ, అంత పెద్ద షాపింగ్ మాల్ అయినా కూడా మళ్ళీ కొన్ని దొరికినా మనకు నచ్చాలి, అన్ని రకాలుగా ఉండాలి. చిన్న ఫ్యాన్ కొనుక్కున్నాం ఒకటి, అది ఇదే. పిజ్జా, ఐస్ క్రీమ్ రెండు కూడా ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నాయి. అంటే కొంచెం బయటికి వెళ్తే ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. వాషింగ్ పౌడరు, చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు, అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే శక్తిరోజు నాటికి వెళ్తాం. జీవితంలో సినిమాకి తీసుకెళ్తే ఇదే సిట్టింగ్. ఇక్కడ కూర్చోవచ్చు హాయిగా, కొంచెం కూర్చొని ఏసీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ అయిపోయాక బయటికి వచ్చేసాం. ఇంకా ఎండ మండిపోతుంది. 42 అంటే మామూలుగా ఉండదు అసలు. ఒక 5 నిమిషాలు బయట ఉంటే ఒళ్ళంతా కారిపోతుంది అంతే. ఎంత బ్రైట్గా ఉందో చూడండి. అబ్బాబ్బా. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పు తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 మినిట్స్లో వస్తుంది సార్. 10 మినిట్స్లో వస్తుంది, 15 మినిట్స్లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయడం. అభిరుచి అంటే ఈ రుచి కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకుని తినారా? 3 సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. ఖాళీ ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ డాల్ఫిన్ హోటల్ నియర్ బై మై హౌస్. వి యూజ్ టు విజిట్ దిస్ డాల్ఫిన్ హోటల్ ఉంది. బిర్యానీ, రుమాలి రొట్టి చేస్తున్నాడు. ఇంకా తాల్చి అలా చెయ్యి మీద, నేను అడిగేసరికి చెయ్యి మీద వేసేసుకుంటున్నాడు అనమాట. కాస్త చినిగిందనమాట ఒక చోట, అయినాడు అలాగే వేపేస్తున్నాడు. అదిగోండి. వీటికి తెలుగు రాదు అన్న, మనకి హిందీ పెద్దగా రాదు. వాడికి అర్థం కాదు. నేను అడిగింది వాడు చెప్పింది నాకు అర్థం కాదు.
మై బేబీ లైక్స్ దిస్ కీప్స్ ఆర్డర్ ఆల్వేస్ బై 445 అంటే విత్ డెలివరీ చార్జెస్ ఓన్లీ 8 పీసెస్.